Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist Exam Preparation. ఈ వీడియోలో 2018 ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేసి కాన్సెప్ట్ తెలుసుకుందాం. లుక్ అట్ ద క్వశ్చన్ ఫస్ట్. ఎడ్రినర్జిక్ ఆల్ఫా 2 రిసెప్టార్ లొకేటెడ్ ఆన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అటానమిక్ గ్యాంగ్లియా, పోస్ట్ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్, ప్రీ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్, అండ్ పోస్ట్ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్. ఇవి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్లో చాలామంది కన్ఫ్యూషన్ ఉంది. ఈవెన్ నా ఆదిత్య బ్యాచ్లో కూడా ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఇస్తే చాలామందికి డౌట్స్ వచ్చాయి. ఫస్ట్ అర్థం చేసుకుందాం. సినాప్స్ అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్కి మధ్యలో ఉండే ప్లేస్ని సినాప్స్ అంటారు. న్యూరాన్ ఒక ఆర్గన్కి మధ్యలో ఉండే స్పేస్ కూడా సినాప్సే. అంటే ఈ న్యూరాన్ నుంచి రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ ఈ న్యూరాన్ మీద కానీ లేదా ఆర్గన్ మీద కానీ యాక్ట్ చేస్తుంది. సో సినాప్స్ అంటే అది. సో ప్రీ సినాప్టిక్ అంటే ఈ సినాప్సిస్కి ముందున్న న్యూరాన్, పోస్ట్ సినాప్టిక్ అంటే ఈ సినాప్సిస్కి తర్వాత ఉన్న న్యూరాన్. సో క్వశ్చన్ ఏం అడిగారు, ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఎక్కడ ఉన్నాయని. ప్రాబ్లం ఏంటంటే మనం హైపర్ టెన్షన్ ఆర్ బీపీ, హై బీపీ ట్రీట్మెంట్లో సెంట్రలీ యాక్టింగ్ సింపాథెటిక్ బ్లాకర్స్ అని ఆల్ఫా 2 రిసెప్టార్ ఎగోనిస్ట్ అని చదువుతాం. అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రీ సినాప్టిక్ నర్వ్ అంటే ఈ సినాప్సిస్కి ముందున్న న్యూరాన్ నుంచి న్యూరాన్ మీద కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, వాటిని ఆటో రిసెప్టార్స్ అంటారు. అవి ఆల్ఫా 2 టైప్. సో ఈ సినాప్సిస్ జంక్షన్లో రిలీజ్ అయిన నారెడ్రినలిన్ ఆ రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ బయోసిన్సిస్ ఇన్హిబిట్ అవుతుంది. అది అక్కడ కాన్సెప్ట్. అందుకనే క్లోనిడిన్, మిథైల్డోపా, గ్వానఫెసైన్, గ్వానబెన్స్ లాంటివి సెంట్రల్ బ్లాకర్స్ అంటారు. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో అది ప్రీ సినాప్టిక్ న్యూరాన్ మీద ఆల్ఫా 2 రిసెప్టార్ మీద కానీ నారెడ్రినలిన్ యాక్ట్ చేస్తే బయోసిన్సిస్ ఇన్హిబిట్ చేస్తుంది. బయోసిన్సిస్ ఇన్హిబిట్ అయితే నారెడ్రినలిన్ రిలీజ్ కాదు, బీపీ రాదు. ఇది అక్కడ కాన్సెప్ట్. అండర్స్టాండ్ దిస్ వన్. ఆల్ఫా 2 రిసెప్టార్స్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టంలోనే కాదు, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో కూడా ఉంటాయి. పెరిఫరల్ నర్వస్ సిస్టంలో అవి ప్లేట్లెట్స్ మీద, ఆక్యులర్ సెల్స్ మీద, ఎడిపోజ్ సెల్స్ మీద, ప్యాన్క్రియాస్ మీద, వీటన్నిటి మీద ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? పోస్ట్ సినాప్సిస్ దాటిన తర్వాత ఉన్న ఆర్గన్ లేదా న్యూరాన్ మీద రిసెప్టార్స్గా ఉంటాయి. అంటే ఆల్ఫా 2 రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నట్టు? సెంట్రల్ నర్వస్ సిస్టంలో ప్రీ సినాప్టిక్, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో పోస్ట్ సినాప్టిక్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది, ఎడ్రినర్జిక్ ఆల్ఫా 2 రిసెప్టార్స్ లొకేటెడ్ ఆన్. సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రీ సినాప్టిక్ అవుతుంది, పోస్ట్ సినాప్టిక్ అవుతుంది. మీకు స్పెసిఫిక్గా ఓన్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అడగట్లేదు. మనకు ప్రాబ్లం ఏంటంటే బీపీ ట్రీట్మెంట్ చదువుకొని సెంట్రల్ నర్వస్ సిస్టంలో సెంట్రల్ యాక్టింగ్ ఎప్పుడు ప్రీ సినాప్టిక్ ఉంటాయని అర్థం చేసుకుంటాం. కాదు, ఇప్పుడు ఎడ్రినర్జిక్ నర్వస్ సిస్టంలో ఒక స్టిమ్యులేషన్ ఏంటి? లివర్ మీద యాక్ట్ చేస్తే గ్లూకోనియోజెన్సిస్ వస్తుంది. అంటే లివర్ మీద యాక్ట్ చేస్తే గ్లైకోజినోలైసిస్ వస్తుంది. అంటే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి, ఎనర్జీ వస్తుంది. అక్కడ ఉండే రిసెప్టర్ ఆల్ఫా 2 రిసెప్టర్. మరి అది ఎక్కడ ఉంది? పోస్ట్ సినాప్టిక్లో ఉంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ప్రీ సినాప్టిక్ ఉంటుంది, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో పోస్ట్ సినాప్టిక్ ఉంటుంది. ఆల్ఫా 2 రిసెప్టార్సే. సో లొకేషన్ ఏదైనా అడిగితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రీ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్స్ యాజ్ వెల్ as పోస్ట్ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్స్ అని. సో ఇది ఆన్సర్. ఆప్షన్ 1 అటానమిక్ గ్యాంగ్లియా ఏంటంటే అటానమిక్ గ్యాంగ్లియాలో ఓన్లీ ఎస్టైల్కోలిన్ న్యూరో ట్రాన్స్మిటర్. దేని మీద యాక్ట్ చేస్తుంది? నికోటినిక్ రిసెప్టార్స్ మాత్రమే. అటానమిక్ గ్యాంగ్లియా మీరు సింపాథెటిక్ అయినా పారాసింపాథెటిక్ అయినా రిసెప్టార్స్ ఓన్లీ నికోటినిక్ రిసెప్టార్స్ మాత్రమే. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ప్రీ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్ అండ్ పోస్ట్ సినాప్టిక్ నర్వ్ ఎండింగ్. I think this is useful. All the best.